నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. బనకిచెర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం వేస్తున్న అడుగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వ వైఖరి, ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై చర్చించడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. వాకౌట్ చేస్తున్నట్లుగా ఆ పార్టీ ఎంపీ రవిచంద్ర ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. బనకిచెర్ల ప్రాజెక్ట్ అనేది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ చేసిన పని వల్లే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా చర్చ జరపాలని, గోదావరి నదిలో 3000 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని అన్నారు. వాటిని శ్రీశైలం తరలించడానికి బనకిచెర్ల అనే ప్రతిపాదనను అప్పటి సీఎం కేసీఆర్ తీసుకువచ్చారంటూ మినిట్స్ సాక్ష్యంగా వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్లే ఇప్పుడు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ లెక్కలు, ఆధారాలు, మినిట్స్లో సహా సీఎం రేవంత్ రెడ్డి వివరాలను అఖిలపక్షం ఎదుట వివరించారు. దీంతో బీఆర్ఎస్ ఎంపీలు కుంగుతున్నారు. అఖిలపక్ష సమావేశం నుంచి వాకౌట్ చేసి ప్రకటించి బనకిచెర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. 16 kilometers, sir. Total lifts are 9 lifts, sir. Power requirement is almost 3800 megawatts, sir. Hydropower, they can generate, they say that they can generate hydropower almost to 400 megawatts, sir. When it goes towards the Banakicherla side, on the drop, okay, they can, that's what they have projected in the report, sir. Almost 7,000 hectares of forest land to be acquired, sir. Non-forest is almost 17,000, sir. And the cost, as I said, sir, around from the state of Ranjal Mandal 284.5 టీఎంసీలు క్లియరెన్స్ ఇచ్చారు. చిన్న కాళేశ్వరము ఇది ఒకటి ట్రిబ్యూటరీ వచ్చి ఇంద్రావతి రివరు, ఇక్కడ ఉన్న ఏడుగడ్డ అన్నారం సుందిల్ల, దీని కింద ఇది వచ్చి మనకి సీతారామ అండ్ సీతమ్మ, సీతారామ లిఫ్టింగ్ స్కీమ్ సీతమ్మ అనేది ఉంటుంది. ఎగున మనకి సమ్మక్క సాగర్ ఉంది. సార్ దేవాదులు ఎక్కడ నుంచి పెట్టండి, సమ్మక్క వీటి గుర్తించే మనకు అన్ని క్లియరెన్సెస్ ఇస్తాం సార్. ఇప్పటిదాకా ఇచ్చిన క్లియరెన్సెస్ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకటే ఏం చెప్పారంటే ఏపీకి రాయలసీమకు తరలించాలనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు చేశారు. 4 సమావేశాలలో కంప్లీట్ గా దీన్ని ఏ విధంగా గోదావరి జలాలను రాయలసీమ వరకు, ఇప్పుడు ఏదైతే బంకంచెర్ల అనేది ఒక లొకేషన్, ద ఫండమెంటల్ ఐడియా ఈజ్ దట్ Godavari basin water has to shift basin and Penna basin. This is the origin for this project. మొట్టమొదట 2016లో 3 సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాలలో ప్రధానంగా, అంటే నేను ఎక్కువ డీటెయిల్ కొని కానీ నమస్తే తెలంగాణలో రాసిన దాంట్లో పెద్దన్నగా సహకరిస్తా రాయలసీమకు గోదావరి తరలింపు. దీంట్లో ఏంటంటే పట్టుదల ఉన్న సీఎం జగన్తో ఇది సాధ్యం, రతనాల సీమగా మార్చడానికి సహకరిస్తాం, 2 రాష్ట్రాల అభివృద్ధికి చేస్తాం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి నగరంలో అన్న ఇది తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కృష్ణా బ్యారేజ్ నుంచి శ్రీశైలం నుంచి అక్కడి నుంచి వస్తే తెలంగాణకు నల్గొండ, మహబూబ్ నగర్కు ఉపయోగం అవుతుంది ఆ ద్వారా చెప్పారు కదా. దానికి ఇప్పుడు ఇది పార్టీ మీటింగ్ కాదన్నా, ఇది అధికారుల మీటింగ్. దాంట్లో మేమందరం సహకరించడానికి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ రాజేస్తున్నాం కదా సార్. ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు. దీని అంశాలుగా మీరు చదివిన మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు, మీరు పేపర్ తెచ్చి చదివిండ్రు కదా, మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రవిచంద్ర గారి సొంత పత్రిక నమస్తే వ్యతిరేకించవచ్చు. నేను కూడా ఆ సూచనల నేపథ్యంలో శ్రీశైలం అంటే కృష్ణా బేసిన్ సాగర్ బైపాస్ చేస్తూ చెప్పిన రికార్డ్స్ అన్ని మీకు పంపిస్తాను, అందరు సభ్యులకు పంపిస్తాను. నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి, ఎవరొకరినో తప్పు పట్టడానికి చెప్పలో నేను ఈ సభ్యులందరికీ అధిక డాక్యుమెంట్స్ 2016లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్, అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో పానిమరు 6 ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల విద్యుత్ సంస్థల ఇతర 19 ఈటెల రాజేంద్రనాథ్ రెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతంగా
మేము చర్చించుకున్నాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. రెంటపాలెంలోని నాగమల్లేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీల తొలగింపు వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులను మున్సిపల్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ వెంట కేవలం 3 వాహనాలు మాత్రమే 100 మంది వ్యక్తులపై మాత్రమే పోలీసులు అనుమతిచ్చారని తెలిపారు. పోలీసుల ఆంక్షలను మధ్య జగన్ సత్తెనపల్లిలో పర్యటించారు. జగన్ వెంట భారీగా వైసీపీ కార్యకర్తలు వచ్చారు. శాంతి భద్రతల కారణంగా పల్నాడు జిల్లాలోని పలువురు నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నిఘాలో రెంటపాలెం ఉంది. సత్తెనపల్లి నుంచి రెంటపాలెం వెళ్లే దారిలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. రాజుపాలెం మండలం కొండమోడు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈ రోజున ఈ కార్యక్రమం. సత్తెనపల్లి మండలం గ్రామం వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా ప్రెస్ కమిటీకి ఇచ్చుకున్నారు. సెల్ల వేశారు. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలెట్టాక చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు. 5వ తారీఖు రాత్రి తనను విడిచిపెట్టారు. నాగమల్లేశ్వరరావు దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా ఎక్స్ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే మీద కేసులు పెట్టి రోజు అనే వ్యక్తి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి గజదొంగలుగా దోచుకునేదాని కోసం మీ అన్యాయాలను ఏ ఒక్కవారైనా ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏలెక్కు చూపిస్తే చాలు అనగదొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని నీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. తెలంగాణలో పలుకుబడి ఉంది కదా అని అన్ని ప్రాజెక్టులకు అనుమతి వస్తుందని అనుకోవద్దన్నారు. అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకోవడం చంద్రబాబు భ్రమే అవుతుందని అన్నారు. బనికిచెర్ల ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసన్నారు. తమ హక్కుల కోసం ఎక్కడ రాజీ పడబోమని రేవంత్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడతామని అన్నారు. తమ హక్కులకు అడ్డు వస్తే రాజకీయ పరంగా పోరాడతాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. మోదీకి చంద్రబాబు, చంద్రబాబుకు మోదీ అవసరం ఉందని అన్నారు. ఇద్దరు పరస్పరంగా సహకరించుకుంటున్నారని చెప్పారు. కృష్ణా బేసిన్లోని 500 టీఎంసీలకు, గోదావరి బేసిన్లోని 1000 టీఎంసీలకు ఎన్ఓసీ ఇస్తే బనికిచెర్ల ఎలాంటి అభ్యంతరాలు చెప్పబోమని రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రాజెక్టులో నీళ్లు లేకుండా మిగులు జలాలు ఉంటున్నాయని అన్నారు. కృష్ణా జలాలలో 10 ఏళ్లలో 299 టీఎంసీలు ఎక్కడైనా వాడారా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన ద్రోహం వల్ల ఏపీకి నీళ్లు వస్తున్నాయని అన్నారు. 5 నెలలుగా తెలంగాణ అభ్యంతరాలతోనే బనికిచెర్ల అనుమతిపై కేంద్రం ఆలోచనతో పడుతుందని అన్నారు. ప్రయోజనాలు పొందాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ నేపథ్యంలోనే చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయాలను ప్రస్తావించడం లేదు, ప్రశ్నించడం లేదు? ఇట్లా తనదైన శైలిలో వారు మాట్లాడడం మొదలుపెట్టారు. అందుకే ఈరోజు హరీష్ రావు గారు, మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు 6వ పేజీలో 2వ పారాగ్రాఫ్లో దీంట్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ లో కలుస్తున్న 3000 టీఎంసీ నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు 1000 టీఎంసీ అవసరం ఉంది.
గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని 80,000 పుస్తకాలు చదివిన టిఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు అపర భగీరథుడని రకరకాలుగా వారు కనిపే విధంగా ఆగస్టు 12న 4 సమావేశం వివరాలను వెల్లడిస్తానికి సంబంధించిన కృష్ణా పెన్నా బేసిన్ కు తరలించడం ద్వారా కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ఆ రోజు అక్కడ మాట్లాడిండ్రు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రశేఖరరావు గారి మొట్టమొదట ప్రతిపాదించింది. ఈ రోజు ఏదైతే గోదావరి బంకంచెర్ల ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలను బంకంచెర్ల వరకు తరలించడానికి 200 టీఎంసీల ప్రాజెక్టును ప్రణాళిక చేసిండు. పలువురు ప్రకాశం ప్రాంతాలకు కూడా నీళ్లు తరలించవచ్చు, ఆ ప్రాంతం బాగుపడుతుంది, పంటలు పండుతాయని చంద్రశేఖరరావు గారు వారికి సూచన చేసిండు. నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా అవుట్ ఆఫ్ తీయాల్సింది చంద్రశేఖరరావును, హరీష్ రావునే. సర్వ పాపాలు చేసింది మీరు, పాపాల భైరవులు మీరు. తెలంగాణకు అన్యాయం కాబట్టి నీళ్లు నిధులు నియామకాల ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి మొత్తం ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది ఉండే. కానీ కాసుల కక్కుర్తుల వల్ల చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఒక 1000 కోట్లు ప్రతి నెల సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టి ఎట్లా ఈ రోజు సంగంబండ నుంచి అన్ని ప్రాజెక్టులను పూర్తి ఒకవేళ కనిపిస్తే కూడా బండి పక్క ఫారెస్ట్ ఏరియాల 10 ఏళ్ల నుంచి రోడ్లు ఆగిపోయినాయి. నువ్వు అంశాలను వివరించకుండా కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు వినదు. తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయి. నీ ఫిర్యాదు మీద వాళ్ళు చర్యలు తీసుకున్నప్పుడు నీకు ఏదైనా బాధ కోర్టుకు రా అని చెప్తారు. సరే, లేకపోతే న్యాయం పోతున్నాయి. 10 సంవత్సరాలు మీరు నువ్వు చేసిన కాలంలో బ్యాక్ వాటర్స్ లో అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో మాకు ఒక 555 టీఎంసీల నీటి దగ్గరికి వెళ్ళడానికి మాకు టైం ఉంది. ఇక్కడ చర్చించకుండా లీగల్ బ్యాటిల్ ఉంటుంది. ఎస్పీ వచ్చింది, శ్రీపాద ఎల్లంపల్లి వచ్చింది. ప్రాజెక్టుల అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? పోయిండు, మంచిది, వేరే మీటింగ్ లోనే అన్నాడు. వేరే మీటింగ్ లోనే ఆయన రేపు ముందు పోయి సీక్రెట్ గా జలశక్తి మంత్రిని కిషన్ నరేంద్ర ప్రజల ముందు పెట్టావు గారు. తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఎంఫోర్స్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, తెలంగాణ ఏపీ మంత్రులు రాజేందర్ అందరు కలిసి మాట్లాడారు. చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి చట్టాన్ని ఉల్లంఘించి ఏపీ బనకిచెర్ల ప్రాజెక్టు చేపడుతున్నారని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకిచెర్లపై అఖిలపక్షంతో ఎంపీలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అనంతరం మాట్లాడారు. ఏపీ చేపడుతున్న బనకిచెర్లతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. జూన్ 19న సీఎంతో పాటు తాను ఢిల్లీకి వెళ్తున్నామని తెలిపారు. పోలవరం బనకిచెర్ల లింక్ ప్రాజెక్టును రద్దు చేయాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. గోదావరి జలాలను కృష్ణా పెన్నాల్లోకి తరలించేందుకు ఏపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. They are not swapping the water, they are adding the water. లైనింగ్ కూడా చేస్తా ఉన్నారు సార్. ఇప్పుడు 8 టీఎంసీ పర్ డే తీసుకో. అదే విధంగా నో రెఫరెన్స్ టు ద రైట్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఆల్ వాటర్స్ ఇన్ G10 and G11 sub basins. While Andhra Pradesh proposes to utilize flood waters of Godavari, which they are claiming are going waste, such diversion threatens Telangana's future projects planned, which are based on both assured or surplus waters. అదే ప్రాజెక్ట్ ఓకే నెక్స్ట్ అదే విధంగా విచ్ రిక్వైర్స్ కన్సెంట్ ఆఫ్ తెలంగాణ as well as the all remaining waters stand allocated to the combined states of Telangana and AP. Telangana is a new state and its legitimate water needs are yet to be realized. Proposal of funding from central government. సరే, ఏ కారణాలు మాకు తెలియదు కానీ ఈ 90% ఫండింగ్ ఉన్న ఈ ప్రాజెక్ట్ ని అండర్ నేషనల్ పర్స్పెక్టివ్ అగ్రీడ్ as 968 for Telangana and 518 for Andhra Pradesh. వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలో మన అష్యూర్డ్ వాటర్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా మేము ఇప్పుడు సిడబ్ల్యూసీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే సీతారాం సాగర్ గాని సమ్మక్క సారక గాని తనను రాజకీయంగా ఆర్థికంగా అనగదొక్కేందుకు ఫోన్ ట్యాపింగ్ జగన్ కేసీఆర్ ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ స్కెచ్ వేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజమని, తన ఫోను తన భర్త కుటుంబ సభ్యులను ట్యాపింగ్ చేశారని షర్మిల అన్నారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు
ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరంగా చేయాలని షర్మిల కోరారు. రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలన్నారు. ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూస్తే రక్త సంబంధం కూడా చిన్నపోయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారని అన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన ఆడియోను నాకు వినిపించారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మంటే వస్తానని షర్మిల అన్నారు. జగన్ తన సొంత మేనల్లుడు, మేనకోడలు ఆస్తి కాజేసే అంశంలో సుబ్బారెడ్డితో అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని అనుకోనని ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికైనా వస్తానని, ఏ విచారణ అయినా ఎదుర్కొంటూ ఉంటానని వైఎస్ షర్మిల తెలిపారు. లేవు అని నిరూపించి అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు. అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అనే గట్టి ప్రయత్నం మంది ఉంది. ఇష్యూ మీద ఈ కాన్వర్సేషన్ సుబ్బారెడ్డి గారి వైసీపీ నాకు సొంతంగా వినిపించింది. ఇది నిజం. కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. ఇక్కడ రేవాలి ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు జరిగింది, ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం. అంటే ఎంక్వైరీనైనా మీరేమన్నా ఫిర్యాదు చేసే అవకాశం ఇది గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ అని, మాది ఇన్నోవేటివ్ గవర్నమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను బుధవారం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బుధవారం మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు, గూగుల్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన జీవితాలన్నీ డిజిటల్ గా మారాయని అన్నారు. ఎకానమీకి, గవర్నమెంట్ అన్ని డిజిటల్ అయ్యాయని తెలిపారు. దీంతో డిజిటల్ గా సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంటుందని సూచించారు. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను హైదరాబాద్లోని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. హైదరాబాద్లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని, దీనికి ఆనంద్ మహేంద్ర చైర్మన్గా ఉంటున్నారని తెలిపారు. సర్టిఫికేట్లు ఒక్కటే కాదని యువతకు నైపుణ్యాన్ని కూడా అందించాల్సిన అవసరం ఉంటుందని కోరారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటేశ్వర్లుగా మార్చబోతున్నామని చెప్పారు. గూగుల్ క్యాంపస్ 2 ఎకరాల్లో ఉందని, కానీ మహిళా క్యాంపెన్లు ఆఫీస్ ముందు 3.5 ఎకరాల్లో ఉంటుందని అన్నారు. వాళ్ళే మీ కాంపిటీషన్లని తెలిపారు. ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ వ్యవస్థను రూపుదిద్దామని తెలిపారు. My colleague Sridhar Babu and Dr. Mallu Ravi. I'm happy to inaugurate Google Safety Engineering Center in Hyderabad, Telangana. World has changed since the time Google started. Today, our lives are totally digital. Development, search for best investment place, answer will be Telangana. The first link will be Hyderabad. Make 1 crore agencies to our women, RTC buses, they are hiring now, Telangana rising. Google and Hyderabad are old friends.
I think everyone knows that Google has started in Hyderabad in 2007 when Rajashekar Reddy ji was as Chief Minister of Telangana. Google set up its first office here during Congress rule only. Today, nearly 7,000 Googlers call Hyderabad their home. We are working together in many areas like education. India integral us. Women, youth, farmers, poor, middle class. For the Safer with Google India Summit and unveiled our safety charter to drive AI's cutting-edge technology. And India is choosing ethics, to lead with ethics. And I can say that Hyderabad, the ethical just, with all the scenery and vision. When a safety tool is not being put into use, and you people are all here to play, and where we are all looking up, because I would like to mention a couple of points over here. Our Honorable Chief Minister, Mr. Revanth Reddy's vision, the value centers, because we have the capability that over the past 1 year, we would like to mention here with. So I would like to concur ourselves, our partners who are witnessing this. For his keynote, please join. Like Google, టీచర్లపై ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఎందుకు స్పందించడం లేదని అన్నారు. రాయలసీమ నీటి తరలింపుపై బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంటే జగన్ మౌనంగా ఉండటం ఏంటని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నాడు ఏపీ సీఎం హోదాలో ఉన్న జగన్ వెళ్లారని అన్నారు. ఆనాడు ప్రగతి భవన్లో కేసీఆర్తో సమావేశం అయ్యారని తెలిపారు. అలాగే నగరిలోని నాటి మంత్రి రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లారు. ఆ రెండు సందర్భాల్లోనూ రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతమని కేసీఆర్ చెప్పారు. గోదావరి జలాలను ఈ ప్రాంతానికి తరలించడమే ఒక్కటి పరిష్కారమని కూడా చెప్పారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చాలంటే అదొక్కటే మార్గమని అన్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉండి ఈ ప్రాజెక్టు అభ్యంతరకరమని బీఆర్ఎస్ నేతలు చెప్పడం ఎంతవరకు సమన్వయమని, ఆనాడు ఇరు రాష్ట్రాల సీఎంలు గోదావరి జలాల తరలింపు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు రాయలసీమ పచ్చని పైరుగా మార్చే బనకిచెర్ల ప్రాజెక్టుపై నాడు నిర్ణయం తీసుకున్న తోటి నాయకులే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. దీనిపై ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని రామానాయుడు ఖండించారు. చాలా ప్రమాదం. ఎందుకంటే 5 సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్ధిని అంతటి కూడా మళ్ళీ ఈరోజు నడిపించుకుంటూ ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా 1వ తేదీ వచ్చింది అని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనిటువంటి విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్లు 1వ తేదీన ఆ పేదవాడి గడప దగ్గర పూరితంగా ఈరోజు ఎవరైతే ఇక జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సృష్టించేటువంటి వ్యక్తికి ఈవేళ నీకు రాజకీయాలతో ఉన్నారు. ఎవరైతే నాగమల్లేశ్వరరావు, ఆయనకి బెట్టింగ్లు పిచ్చి ఉంది, అంటే గడ్డి మందు తాగి వైనాట్ 175 వైనాట్ కుప్పం అని కూడా ఆయన చెప్పాడు. నీ ప్రయత్నం ఏదైతే నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఇటువంటి అశాంతికి ఇటువంటి అలజడులకు రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే గోండాలు ఉంటారో రౌడీలు కూడా చూస్తూ ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే మద్యం మాఫియా ద్వారా ఈరోజు మరి ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు రౌడీలు ఏ రకంగా దాడులు చేశారో మన ఈ రాష్ట్రాన్ని, ఈ తెలుగు జాతిని ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతూ ఉన్నాడో, ఈ రౌడీ షీటర్స్ని, ఈ గంజాయి ఇస్తున్నటువంటి మరి పర్యటనలో ఉన్నటువంటి పరిస్థితి, ఇటువంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు చేసినటువంటి పరిస్థితి, హెలికాప్టర్ మీద వెళ్తూ కూడా కింద ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి, ఆ రోజు పచ్చని చెట్లను కూడా నరికి వెళ్ళినటువంటి పరిస్థితి, హక్కుల్లో తీసేసేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ఇటువంటి రౌడీ ముక్కలు అప్పుడు హైదరాబాద్ పోతే ఒక వినాయక చవితి వస్తే అంత కర్ఫ్యూ, వందలాది మంది ఆ రోజు మత కల్లోలకి బలైపోయేటువంటి పరిస్థితి, 30 రోజులు 40 రోజులు కర్ఫ్యూ ఉండేది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అక్కడ మత సామరస్యం ఉంది. హైదరాబాదులో మళ్ళీ ఒక మంచి వాతావరణాన్ని సృష్టించగలిగారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం బుస్సలు కొట్టేది ఎక్కడ రాయలసీమ దగ్గర నుంచి ఇక్కడ పల్నాడు వరకు కూడా కాంగ్రెస్ సర్కార్ వేధింపులతో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న బోరబండ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి సర్దార్ ఇద్దరు పిల్లలకు 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ బోరబండ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు సర్దార్ అని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిందంటే పేదల మీద జూలం చేయడం వస్తే మా పార్టీలోకి రాలేదంటే నీ అంతు చూస్తామంటూ వివరిస్తుందని అన్నారు. అరాచకాలను సృష్టిస్తూ అధికార మత్తులో అధికారులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్లు రేవంత్ బాటలో నడుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్న కూడా నేను కొడతా ఉన్నా. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాము, మేము కూడా 10 ఉన్నాం. కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారని. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈరోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. తెలంగాణలో విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం మొత్తం 13,992 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఖమ్మంలోని విద్యుత్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ అవసరాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న సబ్సిడీ ఖర్చును వివరించారు. రాష్ట్రంలో రైతులు 29 లక్షల పంపు సెట్లను వాడుతున్నారని, రైతుల పక్షాన ప్రతి సంవత్సరం 11,500 కోట్లు కడుతున్నామని భట్టి తెలిపారు. అదేవిధంగా ప్రజలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకం కింద 200 యూనిట్లకు ప్రజల తరపున 5,70,332 కుటుంబాలకు 2,993 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలోని 29,018 విద్యా సంస్థలకు 198 కోట్లు కట్టినట్లు చెప్పారు. అంటే మొత్తం దాదాపుగా 14,000 కోట్ల సబ్సిడీ కోసం ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహోత్సవానికి చేసినటువంటి గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, మిగతా బ్యాంకులో జమ చేసి అంతా కూడా కార్డు ద్వారా ఉపయోగించినట్టయితే బ్యాంకుల నుంచి వాళ్ళకి ₹1,00,00,000 పైన ప్రమాదవశాత్తు ఇన్సూరెన్స్ వచ్చేది. కాబట్టి మన ఉద్యోగ సంఘాలతో మాట్లాడే సందర్భంగా ఎప్పుడైనా చెప్పారు. చాలా సంతోషం. చాలా ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను పనిచేపించే విధానాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గతంలో లేనటువంటి స్వేచ్ఛని ఈసారి పూర్తి స్థాయిలో మీకు స్వేచ్ఛ ఇచ్చాం. మీ సమస్యలు ఏదైనా ఉంటే ఉండాలి. ముందుగా నా సలహా, సూచన, అభ్యర్థన కూడా అంటే మనం ఊహకు అందనంత స్థాయికి వెళ్తా ఉంది. దాన్ని మనం పూర్తి స్థాయిలో అందుకొని అది చేయకపోతే కూడా రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడేటువంటి ఇబ్బంది ఉన్నది. దాన్ని అంచనా వేసి మీ అందరికి తెలియదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చాం. దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ని, ఈ రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్ని బేరీసి మెగావాట్ల ఆ పాలసీ ద్వారా ఇప్పటికే 1,80,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు ఇప్పటికి ఆల్రెడీ ఎంఓయూ చేసినట్లు పేదవాళ్లకి, మధ్యతరగతి కుటుంబాలు ఒకరినిచ్చిన ఇవన్నీ దేశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత సార్.
మాజీ సీఎం కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీటింగ్కు బీఆర్ఎస్ పార్టీ నేతలు దూరంగా ఉన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇది వరకు కవిత మెదక్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు మాత్రం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కవిత మీటింగ్లో పాల్గొనకపోవడంతో ఆశ్చర్యంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కవిత మీటింగ్లో పాల్గొనవద్దని ఆ పార్టీ ముఖ్య నేతలు హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా అనంతరం కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సమయం తీసుకొని తెలంగాణ జాగృతి ప్రెస్ మీట్కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి గాజర్ల రవి గారి కుటుంబానికి నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ అయితే వీటన్నిటి మీద తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావించి చాలా స్పష్టంగా చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా లింకేజ్ పాయింట్ పోలవరం అని చెప్పి వారు చెప్పినప్పుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించిండ్రు కేసీఆర్ గారు. తప్పితే మహబూబ్ నగర్ జిల్లాకి, కంప్లీట్ రంగారెడ్డి జిల్లాకి, ఇప్పుడు మనం మూసీ ప్రక్షాళన కోసం చూసేటటువంటి ప్రాజెక్ట్కి అన్నిటికీ కూడా గోదావరి నీళ్లు మనకు పుష్కలంగా లభించేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి అక్కడ కాదని పోలవరం దగ్గర కనుక ఇది చెప్పకుండా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్నటటువంటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆంధ్ర మంత్రివర్యులు రామానాయుడు గారు చెప్పడం జరిగింది. రామానాయుడు గారికి నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నాను. మేము తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు మీరు పుంకానుపుంకలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయం రామానాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోయే ప్రసక్తే లేదు. ఆంధ్ర ప్రాంతంలో బొల్లపల్లి అనేటటువంటి ఏరియాలో 150 టీఎంసీలతోని ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ని కడతాం. మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నటువంటి శ్రీ గారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి. గిన్నిస్ రికార్డు వాళ్ళు వెతుకుతున్నారట రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారని. ఢిల్లీకి పోయి వచ్చే ముఖ్యమంత్రులలో గిన్నిస్ రికార్డు కూడా వారికే వచ్చేటట్టుగా నాకు కనిపిస్తా ఉన్నది. మరి మీ గిన్నిస్ రికార్డు వచ్చినందుకు సంతోషం, కానీ మా బీసీ బిడ్డల బిల్లును మాత్రం మీరు ఢిల్లీకి పోతా ఉన్నారు, ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కొద్ది నా రిక్వెస్ట్ చేస్తున్నాం. జూలై త్రూ రైల్వే నెట్వర్క్ ఐ రిక్వెస్ట్. సో మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి గారికి హాఫ్ సెంచరీ దాటి ఢిల్లీకి ప్రయాణిస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ బీసీ బిల్లు పట్టుకొని ఢిల్లీ నుంచి రావాలి. బనకచెర్ల మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టించుకొని బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపే మీరు ఢిల్లీ నుంచి తెలంగాణకు రావాలి మాత్రం నేను వస్తా ఉన్నారు. बीसीस के लिए सिर्फ वेलफेयर स्कीम्स के लिए दिया था. బనకచెర్ల ప్రాజెక్టుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే బనకచెర్ల క్లియరెన్స్ ను ఇచ్చారని చెప్పారు. జగన్ ప్రపోజల్ మేరకు కేసీఆర్ ఆమోదం తెలిపారని అన్నారు. హామీల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని అన్నారు. కాంగ్రెస్ డైరెక్షన్ లో తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి ఇప్పుడు కాంగ్రెస్ కూడా డైవర్షన్ పాలిటిక్స్ కోసం బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం పెట్టారని ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ భరోసా పేరు మీద ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేసి అందరు పబ్లిక్ రివ్యూ, దీనికి మనం అడ్డుపడాలా? సరే, నేను అన్న జనకచెర్ల అంటే ఏం చేస్తున్నాడు అంటే ఆయన గోదావరి కృష్ణ బనకచెర్లనా బనకచెర్ల ఏం చేస్తున్నాడు అంటే గోదావరి కృష్ణ పెన్నా కలిపి వాళ్ళు ఏదో ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకొని వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి అక్కడ ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు వాటర్ ఫెసిలిటీ. దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిండు. జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ మీటింగ్లు పెట్టుకొని ఇది హిందూ పేపర్ వీళ్ళు 6 గంటల సేపు కూర్చొని ముచ్చట పెట్టి ఇద్దరు చీఫ్ సెక్రటరీలకు కూడా అడ్వైజ్ చేసిండ్రు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారం, సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం బోర్డులు ఉన్నాయి. ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నిన్న, సరే మాట్లాడదామని మాట్లాడినది. ఏందన్నా అంటే రేపు రావాలి మీటింగ్కి, ఇట్లున్నది, మనకు అన్యాయం జరుగుతుంది అంటే ఏం అన్యాయం జరుగుతుంది అన్న జవాబు ఇవ్వలే. సరే పోనీయండి, మీ ప్రణాళిక ఏంది అన్న, తెలంగాణకి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయి,
ఉందా? ఐడియా ఉందా? మనం ఎంత టీఎంసీ మనము ఆపుకోవాలి, దానికోసం మనం ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేసిండ్రా అంటే జవాబు లేదు. ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ ఉందంటే జవాబు లేదు. ప్రాజెక్టులు కట్టడానికి పైసలు ఎడికెళ్ళి తెస్తారు అంటే జవాబు లేదు. మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతోటి, పబ్లిక్ తోటి, అందరితోటి ఎక్కడ పడితే అక్కడ నా దగ్గర పైసలు లేవు, ఎట్లా నడిపేలా రాష్ట్రం అని ఆయన అడుగుకుంటున్నాడు. ఉల్టా మీరు చెప్పాలన్నట రేవంత్కి ఎట్లా నడపాలనో చెప్పిండ్రా? మరి చెప్పిండ్రా? లేదా ఏం కోసుకో తినాలి చేస్తున్నా అంటే మీకు చేతనైతే లేదు. మీకేమో ఐడియా లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎన్ని టీఎంసీలు అవసరము, ఎన్ని ఆపుకుందాము అంటే గుడ్డిస్ ఉన్న నాలెడ్జ్ లేదు, ఇంకా కమెంట్స్ కూడా చేయలేదు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆయన చెప్పినట్టే టికెట్లు ఇచ్చిండి. 2010 ముఖ్యమంత్రి సిబిఎన్కి శిష్యుడు, ప్రియమైన శిష్యుడు. ఆయన కాలేజీలనే చదువుకున్నా అని మీ ముఖ్యమంత్రి అన్నాడు. ఎవరన్నా మీటింగ్ చేసుకుంటా అంటే ఆపినరా? ఆ మీటింగు జరగలేదు. బస్ మీటింగ్ విలువాలే, బురద చల్లే ప్రయత్నం చేసినా మీరు అందరు కొందరు రిపోర్ట్ కూడా బెల్ట్ కరాటే ఉన్నప్పుడు మేము అందరం ఉదాహరణనే లేదు. ఇవన్నీ ఏం లేదు, లొట్టపీసు. సరైందా కాదా? వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపాలే కదా. We will go, central government obviously will go as per CWC guidelines. మామిడి తదితర పంటల ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. హెచ్డి బర్ల పొగాకు కొనుగోలుపై వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. మామిడి పొగాకు కోక పంటల మద్దతు ధరలతో పాటు వివిధ అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మిగిలిన 23 మిలియన్ల కేజీల హెచ్డి బర్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ల కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ల కేజీల పొగాకును ఏపీ మార్కెట్ ఫెడ్ ద్వారా కొనుగోలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రింబగళ్ళు ఒక అబ్సెషన్తో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీలో అలకొస్తుంది. అలకు వచ్చినప్పుడు కాడు పడేస్తారు. కోసం వచ్చాను. మా పార్టీ అధ్యక్షుడు చెప్పాడు, ఫిరాయించావు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు, బుద్ధి చెప్తామని బుద్ధి చెప్పిన ప్రాంతం విశాఖపట్నం. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే రైల్వే జోన్. ఒక మాట అన్నా, స్కూళ్లు తెరిసే లోపల తల్లికి 100 డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకున్నాం. కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఎక్కడ తెచ్చానో ఎట్లా తెచ్చానో నాకే తెలుసు. కానీ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలకు దీపం. రాష్ట్రంలో రోడ్లు ఇంతవరకు ఒక పద్ధతి ప్రకారం పోయాను తమ్ముళ్ళు. బలహీనత కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వాడిని నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. కొత్త జిల్లాలు 9 కలిసి ఒక ఆర్థిక ఎకనామిక్ హబ్గా తయారు చేయడానికి ఒక రిపోర్ట్ తయారు చేశారు. అవకాశం వస్తుంది మీకు అందరికీ. ప్రతి ఒక్క మ్యాట్కి కంపల్సరీ నెంబర్ వేస్తున్నాం. ఇంకా మీరు పనిచేశారు. కాన్స్టిట్యున్సీ కూడా వేసుకున్నాం. కార్యక్రమాన్ని తయారు చేస్తా, మీ దగ్గర నుంచి సాటిస్ఫాక్షన్ తెప్పిస్తా. గంజాయి తీసుకున్నా, డ్రగ్స్ వాడినా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈ రాష్ట్రంలో మీకు స్థానం లేదు, ఉండదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎవడైనా సరే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెట్టుబడి సహాయం జమ
కొనసాగుతుందని, మూడో రోజు ఇవాళ 4 ఎకరాల విస్తీర్ణం వరకు రైతు భరోసా నిధులు జమ కోసం ప్రభుత్వం మరో 1,319.53 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మరో 21.89 లక్షల ఎకరాలకు సంబంధించి 6.33 లక్షల మంది రైతులకు లబ్ధి పొందుతున్నారన్నారు. ఇప్పటి వరకు మొత్తం 5,215.26 కోట్ల రైతు భరోసా కోసం విడుదల చేసి 58.04 లక్షల మంది రైతులకు సహాయం అందించినట్లయింది. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరుసగా మూడో రోజు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన అన్ని భూములకు సహా అందిస్తామని స్పష్టం చేశారు. రైతు భరోసా విషయంలో భరోసా నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. గతంలో భరోసా ప్రభుత్వం ఒక సందర్భంలో మినహా వానకాలం రైతు బంధు సహా ఎప్పుడు సాగు కాలానికి ముందుగా ఇవ్వలేకపోయిందని తెలిపారు. గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క ఆదేశానుసారం గాంధీ భవన్కు వచ్చేటటువంటి ప్రజల యొక్క విజ్ఞప్తులు విని ఆయా శాఖ అధిపతులకి, మంత్రులకి, ఆ జిల్లా కలెక్టర్లకి ఆ సమస్యల్ని నివేదించి ఆ సమస్యల పరిష్కారం కోసం గాంధీ భవన్కు వచ్చేటటువంటి ప్రజలందరికీ న్యాయం చేయాలనే కోరికతోటి అధ్యక్షుల వారు ప్రతి వారానికి ఒక మంత్రివర్గ సభ్యుడిని గాంధీ భవన్కు వచ్చి వాళ్ళ యొక్క విజ్ఞప్తులు తీసుకొని ఆ జిల్లా కలెక్టర్లతోటి అవసరమైతే మంత్రులతోటి కూడా సంప్రదించి ఆ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి సామాన్యుల యొక్క, పేదల యొక్క, బడుగుల యొక్క, బలహీన వర్గాల యొక్క సమస్యలో పరిష్కారం గాంధీ భవన్కి వెళ్తే మాకు తీరుతాయి అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలగజేయటం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించేటటువంటి కార్యక్రమం విజయవంతంగా నడుస్తూ ఉంది. పెన్షన్ కానీ కలెక్టర్లకు పంపించడం, అదే రాష్ట్ర యంత్రాంగం గాంధీ భవన్ నుంచి వచ్చేటటువంటి ప్రతి అప్లికేషన్ కూడా మీరు పర్సనల్గా స్క్రూటినీ చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి అన్ని పేద వర్గాలకు సంబంధించినవి కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినటువంటి పేదలు, ఆఖరికి బ్లైండ్ పీపుల్ కూడా వచ్చి గాంధీ భవన్లో ఆసరా అడిగే పరిస్థితి ఉంది. వాటన్నిటిని పరిష్కారం చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పకుండా గాంధీ భవన్ నుంచి వచ్చేటటువంటి అన్ని అప్లికేషన్స్ని హైయెస్ట్ ప్రయారిటీ తీసుకొని ఈ యొక్క గాంధీ భవన్లో ప్రతి సమస్య పరిష్కారం అవుతుందనే విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. వరంగల్ నుండి తీవ్రమైన వైరల్ న్యూమోనియాతో రెఫర్ చేయబడిన రోగి ధరా సునీత 20 రోజుల మనుగడ పోరాటం తర్వాత విజయవంతంగా చికిత్స పొంది సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. పేషెంట్కు ప్రారంభంలో ఆక్సిజన్ మాత్రమే అవసరమైనప్పటికీ ఆమె పరిస్థితి త్వరగా క్షీణించింది. దీనివలన శ్వాస ఆడకపోవడంతో ఆక్సిజన్ లెవెల్స్ ప్రమాదకరమైన స్థాయికి వచ్చాయి. వైద్య బృందం నాన్ ఇన్వేసివ్ తర్వాత ఇన్వేసివ్ మెకానికల్ వెంటిలేషన్ ద్వారా ఆక్సిజనేషన్ మెరుగుపరచడానికి ఫోన్ పొజిషనింగ్ చేసింది. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఎక్స్ట్రాకార్పియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అత్యంత ఆధునిక లైఫ్ సేవ్ ఈసీఎంఓ అవసరం లేకుండా ఆమె పరిస్థితిని క్రమంగా పూర్తిగా కోలుకుంది. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలోని ఇంటర్నేషనల్ పల్మనాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ విశ్వేశ్వరన్ మాట్లాడుతూ ఈసీఎంఓ ఊపిరితిత్తుల మార్పిడి సామర్థ్యాలతో సహా మా అధునాతన పల్మరీ క్రిటికల్ కేర్ సేవలకు ఒకప్పుడు పరిస్థితిలో ఉన్న పేషెంట్ ప్రాణాలను నిలబెట్టడం కేవలం ఆశగా మాత్రమే మిగిలేవి అని, ఇలా ప్రాణాంతకంగా పరిగణించబడిన కేసులలో మేము ఇప్పుడు ప్రాణాలు కాపాడగలుగుతున్నామన్నారు. ఇది సాధించగలిగామని ఈ కేసు తెలియజేస్తుంది. ఇలాంటి కేసులు కూడా నిర్వహించిందన్నారు. చికిత్స తర్వాత పేషెంట్ ఆరోగ్యకరమైన స్థితిలో డిశ్చార్జ్ చేశారు. తీవ్రమైన న్యూమోనియాతో శ్వాసకోశ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు.
ఆగిపోకుండా మీరు రండి, అక్కడ టెరిచరీ కేర్ అంటే మా హైదరాబాద్ వరకు రండి, సోమాజిగూడకు రండి. ఆల్ సీనియర్ డాక్టర్స్ ఆర్ అవైలబుల్, ఆల్ టెక్నాలజీస్ ఆర్ అవైలబుల్. మనీ ఏదో ఎక్కువ సార్ వచ్చి ఎవాల్యుయేట్ చేసి PML తాగి కూడా బతికించిన ఇప్పుడు మా దగ్గర పల్మనాలజీ డాక్టర్ విశ్వేశ్వరన్ గారు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మొత్తం ఉన్నాయి కూడా అవుతున్నాయి మా దగ్గర. లైఫ్ డాక్టర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎవ్రీ ట్రీట్మెంట్, ఎవ్రీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ యశోద సోమాజిగూడ. ఇంటర్వెన్షనల్ అండ్ స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. నేను సఫ్దర్జంగ్ న్యూఢిల్లీలో నా DM పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ చేశాను. అక్కడ గోల్డ్ మెడలిస్ట్ అండి. ఇప్పుడు లాస్ట్ 5.5 years నుంచి యశోదలో పనిచేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర పేషెంట్ ఉన్నారు, మిస్సెస్ రావత్ సునీత. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 to 3 months ముందు మన దగ్గర వచ్చారండి వరంగల్ నుంచి. అప్పుడు పేషెంట్కి వైరల్ న్యూమోనియా వచ్చింది. సో ఇక్కడ బేసిక్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువైన కోసం దానికోసం మన ఇనిషియల్గా చేసిన తర్వాత ఆ స్టేజ్లో మనకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఎక్కువ కూడా అవసరం వచ్చింది. బట్ లంగ్ కండిషన్ ఇంప్రూవ్ అయింది. తర్వాత వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు. దాని తర్వాత ఆక్సిజన్ నుంచి కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు 2 to 3 months తర్వాత మీరే చూస్తున్నారు, పేషెంట్ మంచిగా ఉన్నారు, ఆక్సిజన్ అవసరం కూడా ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దేనికోసం అంటే, ఇప్పుడు ఇంతకు ముందు మన దగ్గర ఒకవేళ పేషెంట్ వెంటిలేటర్లో పోయితే బయటకు వస్తారా లేదా అంటే మనకు చాలా డౌట్స్ ఉంది. దానికోసం ఆ అవేర్నెస్ లేకుండా కోసం చాలా పేషెంట్ వెంటిలేటర్ కూడా అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ వెంటిలేటర్లో కూడా మనకు మెయింటైన్ చేయట్లేదంటే మనకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ECMO అంటే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎట్లా మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే మీకు యూరిన్ రావట్లేదంటే మీకు నడుస్తుంది. బట్ దాని గురించి డాక్టర్స్ మధ్యలో కూడా అవేర్నెస్ అంత ఎక్కువ లేదు. పాయిజనింగ్ తర్వాత లంగ్ ఫైబ్రోసిస్ వచ్చింది. సో 12-year-old బాబు మంచిగా ఉంటారు. సో ఇప్పుడు అవేర్నెస్ ఉండాలి. ఆకరిస్తున్నారు, వితౌట్ ఆక్సిజన్ కూడా ఉంటారు. సో ఈ ప్రెస్ మీట్ బేసిక్లీ ఈ అవేర్నెస్ కోసమే. అడ్వాన్స్డ్ పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఉంది మన యశోద సోమాజిగూడలో రొటీన్గా జరుగుతుంది. నిమోనియా అని మాకు తెలియదు. అది తొర్రులో ట్రీట్మెంట్ నిమోనియా తర్వాత ఐసీలో ఉంచారు. ఇద్దరితో ఈ వార్తల సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 News.